హాయ్ ఎవరీవన్, నేను మిలినాథ్ కిషన్ టెక్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం GTA 5 ఆండ్రాయిడ్ గేమ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఇన్స్టాల్ చేసి ప్లే ఎలా చేసుకోవచ్చు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, చాలామంది అయితే GTA 5 ఆండ్రాయిడ్ గేమ్ కోసం చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియోని అయితే చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మళ్ళీ కామెంట్ బాక్స్లో బ్రో మరి GTA 5 గేమ్ రన్ అవ్వట్లేదు, లేకపోతే ఏదో ఎర్రర్ చూపిస్తుంది, సో ఏదన్నా ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే అవుతుంటాయి. సో దాని గురించి మీరు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా టోటల్ వీడియోని అయితే చూడండి. సో నేను లాస్ట్కి అయితే మళ్ళీ ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ నేను గేమ్ని అయితే ప్లే చేస్తాను. ప్లే చేసి మీకు ప్రూఫ్ చూపించిన తర్వాత ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ లింక్ని అయితే ఫస్ట్ ఏపీకే గేమ్ ఉంది కదా, సో దీనిది ఏపీకే అన్నమాట ఇది. సో దీన్ని మీరు ఏం చేయాలంటే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇది 15 MB ఉంది. సో ఇది మీకు ఈజీగా డౌన్లోడింగ్ అనేది అయిపోతుంది 15 MB లోపల. సో ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇది కొద్దిగా టైం అనేది పడుతుంది, సో మీరు వెయిట్ చేయండి. అండ్ ఇది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు ఓబీబీ ఫైల్ని అయితే డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత నేను ఆ ఫైల్ని ఎలా డౌన్లోడ్ చేయాలో చూపిస్తాను. ఓకే, ఇది డౌన్లోడింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో సేవ్ ఫైల్ అని ఉంది కదా, అది సేవ్ ఫైల్ మీద క్లిక్ చేయడం ద్వారా మీకు డౌన్లోడ్ అని ఉంది కదా, సో ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే రైట్ డౌన్లోడింగ్ అయిపోయింది. సో ఇక్కడ ఇంకొక లింక్ అయితే ఇది కింద నేను ఇస్తాను ఓబీబీ ఫైల్ది. సో దాన్ని కూడా క్లిక్ చేయడం ద్వారా మళ్ళీ మీరు ఇక్కడికి వస్తారు. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే కింద డౌన్లోడ్ అని ఉంది కదా, సో ఈ డౌన్లోడ్ బటన్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ 91 MB ఉంది కదా, సో సేమ్ ఇది కూడా సేమ్ ఇంతకు ముందు లాగే అవుతుంది. సో దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోండి. అండ్ నేను డౌన్లోడ్స్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ మనకు ఏపీకే గేమ్ ఉంది కదా, సో దీన్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డన్ అని కొట్టేసేయండి. అండ్ ఇక్కడ ఇంకొక ఫైల్ ఉంది కదా 91 MB జిప్ ఫైల్, సో దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రాక్ట్ ఆల్ ఉంది కదా, సో ఎక్స్ట్రాక్ట్ ఆల్ మీద క్లిక్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ సెలెక్ట్ ఫోల్డర్ అని కొట్టండి. అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆండ్రాయిడ్ ఉంది కదా, సో ఆండ్రాయిడ్ మీద కొట్టిన తర్వాత ఇక్కడ మనకు ఓబీబీ అని ఉంది కదా, సో ఓబీబీ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీరు ఎక్స్ట్రాక్ట్ హెయిర్ అని ఉంది కదా, సో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ హెయిర్ అని కొట్టేసేయండి. అండ్ ఇక్కడ మీకు ఎక్స్ట్రాక్ట్ అని కొట్టేస్తే ఇక్కడ మీకు ఫైల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. సో ఎక్స్ట్రాక్టెడ్ సక్సెస్ఫుల్లీ అని ఉంది కదా, సో ఓకే, ఎక్స్ట్రాక్ట్ అనేది అయిపోయింది. సో మనం ఏం చేయాలంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలి. సో మనం ఇంతకుముందు ఏపీకే ఫైల్ని అయితే మనము ఇన్స్టాల్ చేసాం కాబట్టి అది ఎక్కడుందో చూసుకోండి. అండ్ ఇక్కడ GTA 5 ఉంది కదా, సో ఇది ఎక్స్ట్రాక్ట్ అయింది. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మన గేమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకే, గేమ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇది ప్లే అవుతుంది. సో మీకోసం నేను కొద్దిసేపు ఈ గేమ్ని అయితే ప్లే చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఈ గేమ్ అయితే 100%గా ప్లే అవుతుంది. సో కొద్దిగా టైం పడుతుంది, కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్లో కూడా చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది. కానీ చూద్దాము, నేనైతే మామూలుగానే ట్రై చేస్తాను. గేమ్ అనేది లోడింగ్ అవుతుంది. ఓకే రైట్, గేమ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా చూపించవచ్చు, కాకపోతే ఏంటంటే కాపీరైట్ స్ట్రైక్స్ వస్తాయి కాబట్టి నేను కొద్దిగా చూపించట్లేదు. గేమ్ అనేది ప్లే అవుతుంది. కంట్రోల్స్ అయితే ఒకసారి చూపించి నేను అనుకుంటాను. సో ఇది మనది కంట్రోల్ నేనే చేస్తున్నాను. ఓకే, ఫైరింగ్, ఓకే జూము, ఫైరింగ్ చేస్తున్నాను. ఓకే, మొత్తము మీరు స్క్రీన్స్ చూస్తున్నట్టున్నారు కదా, సో
నేనే కంట్రోల్స్ నేనే చేస్తున్నాను, కంట్రోలింగ్ మొత్తం నేనే చేస్తున్నాను కాబట్టి చూడండి చూడండి. ఓకే, నేను స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు టచెస్. సో మీకు టచెస్ అయితే కనిపిస్తుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ గేమ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో అనిపించిందో కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.